గుర్తుంది ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నేను అమ్మ వండి పెట్టింది, నువ్వు నేను 2 రోటీలు తిన్నాం. మనోడు అరే వాడి ఇంట్లో తిన్నాడ్రా రోటీస్. నేను జోక్గా నేను కౌంట్ చేసా అక్కడ. ఆ రోజు కొంచెం మోమాటం తక్కువ తిన్నా వాడు. అరే జోక్ కాదు, మరీ ఎగ్జాజరేషన్ కాదు. 16 తిన్నావు కదా రోజు. యూజువల్ 16 రోటీస్ తిన్నాడ్రా. వాడు తింటానే ఉంటున్నారా. నేను అప్పటికే మోమాట అంటే చిన్నప్పుడైతే మీ మామ ఉన్నట్టున్నారు. అందుకే కొంచెం నాకు నేను మెల్లగా చిన్న మెయింటైన్ చేస్తూ లైట్గా హాయ్ హలో మ్యామ్ అని చెప్తే వీడు అక్క వన్ మోర్ తింటానే రాడు. చిన్నప్పుడు 20s and all used to be ఇమాజిన్ 16 రోటీస్ అంటే 20-25 ఈజీలీ. బట్ ఇలాంటి వాళ్ళు ఉంటే ట్రైనర్స్కి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో కష్టపడి వీడియో రీల్స్ చేసి ఇలా ఉండండి అలా ఉండండి అంటే వీడు 16 రోటీలు తిని ఇలాంటి విషయాలు వేసుకొని తిరుగుతున్నాడు బయట. ఇలా ఉంటే నువ్వేమో I need to have కొన్ని 1/4 cup coffee, black coffee at this time. దురదృష్టమైన బాడీలు ఉంటాయి మరి. లేక కొంచెం బిర్యానీ తింటే నెక్స్ట్ డే నిజంగా చాలా డిసిప్లిన్ గా తింటారు మనిషి నిజంగానే. తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అవును, ఈ మధ్యనే జస్ట్ ఎవరో హీరో కన్నా నువ్వే ఎక్కువ ఫిట్ గా ఉన్నావు అని చెప్పి డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసేట కదా కొంచెం వెయిట్ గెయిన్ చేయాలని. ఈడే చెప్పాడు అది. నేను చెప్పలే కానీ ఐ కెన్ టోటలీ ఇమాజిన్. ఎందుకంటే ఒక మనిషికి ఎలివేషన్ ఇవ్వనండి ఇతనే. ఐ కెన్ టోటలీ ఇమాజిన్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్. అంటే మన సినిమా అప్పుడు కూడా చూసుకోరా మరి, బెటర్ బీ బెటర్ షేప్ దెన్. అరే దట్స్ ఇంపాసిబుల్. నీకే అనిపించింది డెకరేట్ చూసినప్పుడు? అదే అంటే ఎంత బాగా చెప్పలేను కానీ వీడు చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. నాకైతే చాలా నచ్చింది ఇలా అప్డేట్. నేను బయటకు వచ్చేటప్పుడు ఆ క్లైమాక్స్ అంతా బయటకు వచ్చేటప్పుడు సూపర్ ఫీల్ రా, నో డౌట్. ఐ థింక్ ఎస్పెషల్లీ నాతో చూసిన కట్టు మీకు అప్పుడే బయటకు వచ్చి అరే ప్రీవియస్ కట్ ఈ కట్ అసలు రేంజ్ సినిమా మారింది, చాలా బాగుంది అన్నారు. అంటే ఒకటి ఏంటంటే ఒక ట్రెడిషన్లో అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫిలిం నేను చేసే ఫిల్మ్కి ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ మీరే. మై ఫిల్మ్స్ ఆల్సో మోస్ట్లీ యూ గైస్ ఎండ్ అప్ వాచింగ్. ఎక్కడ చూపించావు నాకు అసలు? గర్ల్ ఫ్రెండ్ ఒక్కటే చూపించలేదు. ఐ షోడ్ హిమ్. గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయ్యారు థియేటర్ టికెట్ కొనుక్కొని చూసా. ఐ షోడ్ హిమ్. నువ్వు ఇంకా సినిమా చూడలే, బుల్షిట్ చేయకూడదు. చూసావా? ఓ నాకు తెలియదు కానీ. గర్ల్ ఫ్రెండ్ చూసావా? చెప్పలేదు ఏంటమ్మా. అదే కదా, నాకు కూడా చెప్పలే. సో అయితే బాగుంటుండారా ఆ ప్రొఫెసర్ రోల్లో? బాగుంటుండే ప్రొఫెసర్ రోల్లో. మీరు చూస్తారు కదా, చెప్పండి. I showed him the movie, but yeah, your films, I think, without fail, అన్ని సినిమాలు అందరు చూసాం. ఇట్స్ ఆల్సో బికాస్ యు ఆర్ లైక్ మై టెంపరేచర్ బరోమీటర్. అంటే ఇప్పుడు టెంపరేచర్ ఏమంటుంది? ఈ ఇంటర్వ్యూకి సబ్టైటిల్స్ కూడా ఉంటాయి కదా. బాగా జస్ట్ టూ మెనీ టెక్నికల్ టర్మ్స్ వాడుతున్నారు. పీసీఎల్ టైర్ అంటే ఏంట్రా? ఇది ఏసీఎల్ రా. ఇది ఏసీఎల్ ఇక్కడెక్కడ ఉంటుంది, ఇక్కడ పీసీఎల్ అనుకుంటుంది. యాంటీరియర్ పోస్టీరియర్. Anterior cruciate ligament and posterior cruciate ligament. I think. I'm not sure. ఏదో ఇక్కడ బాగా నొప్పి వచ్చింది బేసిక్గా. నాకైతే hamstring grade 2 టైర్. సో ఐ వాజ్ జస్ట్ వెరీ నర్వస్ అబౌట్ షోయింగ్ యూ గైస్ ద మూవీ. ఎందుకంటే మీకు నచ్చకపోతే ఫస్ట్ నేను బా ఇప్పుడు ఏం చేయాలనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. సో మీకు నచ్చేసరికి ఐ వాజ్ లైక్ ఓకే. అంటే షేర్స్తో అట్లీస్ట్ ఈసారి కొంచెం బెటర్ అనిపించింది. భయ వాటర్ తాగండి. Luckily so far every film he showed us we've liked. ఏదో ఒక రోజు సినిమా నచ్చకపోతే పరిస్థితి ఏంటి ఎలా చెప్పాలి మనోడికి? కానీ ప్రతి సినిమా చూపిస్తాడు. ఐ థింక్ క్షణం ఒకటే మనం కలిసి చూడలేదు. అవును, నేను సెపరేట్గా చూసా, మీరు సెపరేట్గా చూసారు. ఎవరు కూడా కదా, ఎవరు నేను సెపరేట్గా చూసా. ఐ డోంట్ థింక్ హీ వాస్ దేర్. మేజర్ గూఢాచారి ఎవరు కిషోర్ సా నైట్ ఆఫ్ రిలీజ్. ఓ ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇదే ప్రివ్యూ థియేటర్. ఓ షిట్ అసలు నేను నీ ఎడిట్లో చాలా ఎర్లీ వర్షన్ చూసాను. ఎవరు గూఢచారి 2 అయితే నేను చూసిన తర్వాత నెక్స్ట్ డే మా అసిస్టెంట్కి ఫోన్ చేస్తే ఏమైంది రాలేదంటే గూఢచారి 2 చూస్తుందంటే పిలిచారండి. గూఢచారి 2 ఎక్కడ ట్రైగర్ షూటింగ్ చేయాలి కదా. కాదు సారీ, గూఢచారి 1కి మా అసిస్టెంట్ పిలిపి చూపించారు సపరేట్గా షో. జస్ట్ అట్లా ఏంది. అవును. నేను కూడా ఎప్పుడు వచ్చినా హనుతో వస్తే లాస్ట్ హను ఆల్సో టు వాచ్. అందరి ఒపీనియన్ కావాలని కూర్చోబెడతాడు. మళ్ళీ ఒక అరగంట ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా ఉంటుంది. అందరిని అడుగుతాడు ఇది ఏమనిపించింది. మెల్లగా వచ్చి చిన్నగా పెన్ను పేపర్ ఇస్తారు. అరే రాసే మొత్తం రికార్డ్ చేసుకుంటాడు. అంటే ఫీలింగ్ ఏంటంటారా, మనం ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటే కరెక్ట్ పర్సన్ నుంచి తీసుకోవాలని నమ్ముతా. అండ్ కరెక్ట్ పర్సన్ చాలా తక్కువ దొరుకుతారు. ఎందుకంటే బయట వాళ్ళకి ఏంటంటే అలా గ్రీన్ మ్యాట్లు చూసి లేదా సగం ఎడిట్ లేక సగం డబ్బింగ్ లేక చూసి అలవాటు ఉండదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి బాగాలేదండి అని ఫీల్ అయిపోతారు. ఇండస్ట్రీలో వాళ్ళు ఏంటంటే ఒకటి మనం ఏమనుకుంటున్నా కూడా
బయటికి వెళ్ళిపోతుంది మ్యాటర్. రైట్ రైట్ రెండో విషయం ఏంటంటే చూసేవాడు కొంచెం ఇలా కాదండి, ఒక కమర్షియల్ కొంచెం ఉండాలి అని ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకో, మనకి గైడెన్స్ కూడా రాంగ్ ఇస్తారు. రైట్ రైట్ సో మనం ఎవరిని చూడమని అడుగుతున్నాం అనేది మ్యాటర్స్ అలాట్. మన టార్గెట్ ఆడియన్స్ కాదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చెప్పే మనిషి కెందే వాళ్ళకి ఎబిలిటీ ఉందా, సలహా ఇచ్చే ఎబిలిటీ ఉందా, వాళ్ళు సలహా ఇస్తే కరెక్ట్గా తీసుకోవాలా. రైట్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. క్షణము నేను మా డౌన్ స్టేర్స్ నేబర్కి నరేట్ చేశాను జస్ట్. ఇంకా అప్పటికి ఇంకా అసలు నాకేం తెలీదు, నేను ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాము, ఏమవుతుంది ఏంటి భయంలో ఉన్నా. డౌన్ స్టేర్స్ నేబర్ నరేట్ చేసి దుబాయ్లో పనిచేస్తాడు అతను. సో హీ కేమ్ ఫర్ వెకేషన్, నరేట్ చేస్తుంటే అంతా విన్నాడు. ఏంటండి ఇంత బాగాలేదండి, అస్సలు బాగాలేదు అన్నాడు. అయ్యో అవునా, మీకు అస్సలు నచ్చలేదు? లేదండి, అంటే అదో టెన్షన్గా అనిపించింది సినిమా అంతా బాగా, అసలు ఏం జరుగుతుందో ఏమైపోతుందో ఏం అర్థం కాలేదు, ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో అర్థం కాలేదు, చాలా టెన్షన్ ఫీల్ అయిపోయానండి అన్నాడు. అమ్మేమడి నచ్చింది ఆ సినిమాని అప్పుడు రియలైజ్ అయ్యాను. సో వాళ్ళ రియాక్షన్ కూడా ఇఫ్ యూ డోంట్ నో హౌ టు గివ్ ఆర్ హౌ టు టేక్, ఇట్ అవుట్ అయిపోతాయి లెక్క. I'll tell you one thing, Ra. Luckily, you're making good films, and I'm able to tell you that I like it. Truth is, I will be biased. I will like anything you make. So it is very difficult for me to watch a film of yours and objectively tell you that I do try to be as objective as possible. కానీ ఎప్పటికైనా నాకు ఎక్కడో సినిమా నచ్చిందిరా అనేది చెప్తాను నేను. సో ప్లీజ్ కీప్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. కానీ ఈ విషయంలో రాహుల్ గారిది కూడా ఒక కన్విక్షన్ మెచ్చుకోవాలిరా. కొన్నిసార్లు ఇప్పుడు చిలోసో నేను ఫస్ట్ ఎయిడ్ నీతో పాటు నువ్వు అక్కడ ఆఫీస్లో చూసాను కూర్చున్నా. నువ్వు సెపరేట్గా చూసావు, ఆయన తర్వాత యూ సా ద ఫస్ట్ కట్. నో, హీ సా కట్ విత్ మీ. దట్ వాస్ ద థర్డ్ కట్. సో ఆ కట్ చూసినప్పుడు నేను జైల్ సీన్కి డెడ్ అగేన్స్ట్, జైల్ సీన్ కామెడీకి. రాహుల్ గాడేమో అది బాగుంది అని ఫిక్స్. లేదురా నువ్వు అది తీసేరా, అవసరం లేదు, అసలు రీషూట్ చేయ అవసరం అయితే యాజ్ యూజువల్ నీడ్స్ టు బి రీషాట్ అని దాని మీద వాటర్ మార్క్ పెట్టారు అర్జెంట్గా అంటే మనోడు ఒప్పుకోలేదు. నువ్వు నమ్మవురా, రిలీజ్ డే నైట్ గూఢచారి అయిపోయిన తర్వాత దానికి నెక్స్ట్ వన్ డే నేను వెళ్ళి చీలసో చూసాను. పీపుల్ ఆర్ లవింగ్ ద జైల్ సీన్. I still do. సో హీ హ్యాస్ దిస్ వే ఆఫ్ డిస్ప్రూవింగ్ అస్. I'm not trying to disprove anybody. బట్ ఎవెన్చువల్గా వాడికి ఏం కావాలి తీసుకుంటారా. ఏం కావాలి బదనాం అవుతున్నావు కానీ యాక్చువల్గా వీడు కూడా అంతే బ్రో కాదు. కానీ వీడి జడ్జిమెంట్కి మాత్రం ఆ విషయం ఎందుకంటే అందరు సభాముఖంగా రాహుల్ రవీంద్రన్ జడ్జిమెంట్కి నేను ఇది ఇప్పుడు అటకరమా కదా నిజంగా. సో నా జడ్జ్మెంట్ ప్రకారం డెకాయిట్ పెద్ద హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి. అండ్ శేష్ ఇంకా నేను నిజంగా చెప్తున్నా, G2 అయితే నేను ఇప్పుడు దాకా ఏ ఫుటేజ్ ఏమి చూడలే. నేను నీ సెకండ్ డ్రాఫ్ట్ థర్డ్ డ్రాఫ్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ కూడా విన్నా. ఐ థింక్ హిస్ థర్డ్ డ్రాఫ్ట్ ఐ గాట్ అ నరేషన్ ఫ్రమ్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ you've taken the narration. Okay, I am very seriously telling you now, in front of the camera I am saying that narration, even if he is able to go execute it to 80% of that narration he gave me, cinema నాకు ఈ ఫిగర్లో మాట్లాడడం నచ్చదు. ఫర్ మీ యాజ్ యూ సెడ్ ద మెట్రిక్ ఇస్ నెవర్ మనీ రా. కరెక్ట్, ఇట్ షుడ్ బి మనీ. ఐ అగ్రీ. మినిమం ఎంత చేస్తుంది, మాక్సిమం ఎంత చేస్తుంది, కరెక్ట్. యునో I agree. ఇట్ షుడ్ బి ఇస్ ద ప్రొడ్యూసర్ సేఫ్, Yeah, that is important. అండ్ did the film make people feel great. Yeah. అండ్ నాకు నిజంగా వెన్ యూ అండ్ కిషోర్ వాకింగ్ డౌన్ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి దట్ వాజ్ లైక్ నువ్వు మేబీ నేషనల్ అవార్డ్ తీసుకుంటే ఎలా ఫీల్ అయ్యావో. అక్కడ వెళ్తాడు. నేషనల్ వచ్చిందా? అవునరా, చెప్పలేదు. సో ఓవరాల్ గా stick to the topic. Coming back to Dacoit releasing on 10th. Yes, Dacoit releasing on April 10th. And అడవి శేష్ పర్ఫార్మెన్స్ కానీ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కానీ ఇద్దరు ఎర్రగా తీశారు. సినిమా భలే ఉంది, మేము చూసేసాం. ఫైనల్ RR అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో చూడలేదు, డమ్మీ RRతో చూపించాం. కానీ అంటే మేము చూసిన వర్షన్లో ఎట్లా ఉంటుందంటే ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్, డార్క్ నైట్ మ్యూజిక్, ఇంకేవేవో ఇలాంటి ఒక వర్షన్ చూసాం మేము. అదిరిపోయింది సినిమా. వీ లవ్డ్ ఇట్ రా. అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ ఇన్ థియేటర్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్ ఈవెన్ మోర్. ఎందుకంటే ఎక్కడో నేను డెకాయిడ్ చూసింది నాకు ఇంచుమించి లైన్ లాగా నరేషన్ ఇచ్చేసావు. సో నాకు మొత్తం సినిమా తెలుసు. మొత్తం సినిమా తెలిసి చూసిన నాకు నరేటివ్ సర్ప్రైజ్ లేని నాకే ఇంత నచ్చిందంటే సినిమా, ఏమీ తెలియకుండా నరేటివ్ సర్ప్రైజ్తో చూసే ఆడియన్స్కి అంతకన్నా ఎక్కువ నచ్చుద్దని నాకు నమ్మకం ఉంది. విషింగ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫేవరెట్ సుప్రి, మృణాల్, షనీల్, అనురాగ్ సార్, ప్రకాష్ రాజ్ సార్, Sunil sir, yes, all of you all, the whole team, Beams,
all of you a blockbuster film, and can't wait to watch it in a theater with the audience. So yes, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలా ఫినిష్ చేసేద్దాము. ఎస్, బాగుంది. ఇప్పుడు లంచ్కి వెళ్ళి ఎక్కడైనా కూర్చున్నావా? అరే ఇప్పుడే కదరా తిన్నావు. అంటే ఇడ్లీ తిన్నాం రా, లంచ్ తినాలి కదా. 2 hours బ్యాక్ తిన్నట్రా అంటాడు మామూలుగా. థ్యాంక్స్ రే. సో ఏదో దొరికిందా, ఏదో ఏటేటో పోయింది, బట్ ఐ థింక్ దట్ విల్ ఓన్లీ బి ఫన్. దీన్ని కూడా చాప్టర్ 1 చాప్టర్ 2లో పెట్టి